మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామంలో మీ అందరికి నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి 139వ దావీదు కీర్తన 15-16 వచనాలు చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములలో లిఖితమాయెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనల్ని చేయడమే కాదు, మనం జీవించే సంవత్సరాలను కూడా నిర్దేశించాడు. మన ఈ లోకంలోనికి ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఈ లోకం విడిచిపోవాలో ఆయనకు చక్కగా తెలుసు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనములో, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయః పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అవును నా ప్రియ సహోదరా, దేవుని యొక్క దివ్య దృష్టి ఎంత ఉన్నతమైనదో, ఆయన ఎంతటి శక్తిమంతుడో దావీదు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. భూమి యొక్క అగాధ స్థలములు అంటే తల్లి గర్భంలో మనము ఎంత విచిత్రంగా అద్భుతంగా రూపించబడ్డామో, ఆ తల్లి గర్భంలో ఉండే 9 నెలలు, ప్రతి క్షణము జరిగే మార్పులు, ఆ ఎముకల నిర్మాణం ఏది కూడా ఆయనకు తెలియకుండా ఉండలేదు. మనము పిండముగా ఉన్నప్పుడే, అంటే స్కానింగ్ కంటికి కూడా కనిపించక ముందే ఆయన కన్నులు మనల్ని చూశాయి. అప్పుడు మనం జీవించే సంవత్సరాలు కూడా నిర్దేశించబడ్డాయి. అందుకే మోసే అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నా ప్రియ సహోదర సహోదరి, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమయ్యాయి. తల్లి గర్భములో ఉన్నప్పుడే, ఒక్క దినమైనా మన జీవితంలో గడవక ముందే మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథములో రాసేశాడు. అలాగని దేవుని ప్రణాళికలో మనకి ఇంకా ఆయుస్సు ఉందని తెలిసి వెళ్ళి బస్సు క్రింద పడ్డామనుకోండి, చావకుండా ఉంటామా? అది దేవుని ప్రణాళిక ధిక్కరించి సొంత ప్రణాళికను నెరవేర్చినట్లు అవుతుంది కదా. దానితో దేవునికి సంబంధం లేదు. నా ప్రియ సహోదర సహోదరి, వ్యసనాలకు బానిసలై రోగాల బారిన పడి మరణాన్ని కొని తెచ్చుకొని దేవుడు తన గ్రంథంలో రాసేశాడు, ఆయన చిత్త ప్రకారంగా నేను బ్రతుకుతాను, ఆయన చిత్త ప్రకారం నేను చస్తాను అని చెప్పడానికి వీలు లేదు. ఆయన పరిశుద్ధుడు. మన పట్ల కూడా ఆయనకు పరిశుద్ధమైన ప్రణాళిక ఉంటుంది. కానీ ఇలాంటి జీవితం జీవించాలని, పనికిమాలి జీవితం జీవించాలని, ఎవరికి ఇష్టం లేని జీవితం జీవించాలని ఆయన గ్రంథంలో ఎప్పుడూ రాయడు. మన పట్ల దేవునికి గల ప్రణాళికను గుర్తెరిగిన వారమై ఆయన కోసం జీవించడానికి సిద్ధపడదాం. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆయన ఆధీనంలో ఉంది. నీ జీవితాన్ని దైవికంగా మార్చుకుని దేవుడిచ్చే ఆయుస్సును పొందుకుంటూ దీర్ఘాయుతో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతేగాని శాపభరితముగా వ్యసనాలకు బానిసలై మనుషులకు ఇష్టం లేకుండా దేవుని దృష్టిలో అసహ్యంగా జీవిస్తూ అందరూ తృణీకరించే విధముగా జీవించి చనిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. దైవ చిత్తానికి లోబడదాం, దైవ ప్రణాళికను గుర్తెరుగుదాం, ఆయన మహోన్నత్వాన్ని కొనియాడదాం, దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.